జాతిపిత జగడం రాజకీయ రణం. జాతిపిత కామెంట్ తెలంగాణలో రాజకీయ రచ్చకు కారణమవుతోంది. బీఆర్ఎస్ చేస్తున్న జాతిపిత ప్రచారంపై సీఎం రేవంత్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అలాంటి పనులు చేసిన వాళ్ళు జాతిపిత అవుతారా అంటూ మండిపడ్డారు. అయితే సీఎం కామెంట్స్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది కార్ పార్టీ. మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం మరింతగా హీటెక్కుతోంది. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అంటున్న బీఆర్ఎస్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మిర్యాలగూడలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రేవంత్ కేసీఆర్ బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఎవరికి జాతిపిత అంటూ ప్రశ్నించారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? వేరే వాళ్ల ఫోన్లు వినేవాళ్లు జాతిపితలా అంటూ కామెంట్ చేసిన సీఎం రేవంత్ తెలంగాణ ఇచ్చిన సోనియా దేవత అని, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన జయశంకర్ జాతిపిత అన్నారు. జాతిపిత అంటే ఎవరయ్యా అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతాడు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, తెలంగాణలో అధికారం కోల్పోయినా, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప. సీఎం రేవంత్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. జాతిపిత అంటే ఏంటో రేవంత్ కు తెలుసా అని ప్రశ్నించిన ఆయన తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డ చరిత్ర కేసీఆర్ ది అన్నారు. అసలు తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కొట్లాడారా అంటూ నిలదీశారు. జాతిపిత అంటే నీకు తెలుసా? కేసీఆర్ పదవి త్యాగాలు కాదు, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ప్రాణాన్ని కూడా వదలడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చింది కదా. కేసీఆరే తెలంగాణ లేకపోతే నువ్వు ఇలా కుర్చీలో కూర్చుందువా? లేకపోతే గదే ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు దాక్కుంటే వాళ్ళ కిందనే తిరుగుతున్నావు. కేసీఆర్ లేకపోతే నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటావా? నువ్వు తెలంగాణ జాతిపిత అంశంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరికొన్ని రోజులుండడంతో అంశం రాజకీయంగా మరింత రగడకు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.